వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకతీయ జూ పార్క్ లో పక్షుల ఎన్క్లోజర్, అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. కర్నూలులో కామినేని జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. రైతాంగ సమస్యల పరిష్కారానికి ఏఐకేఎంఎస్ ధర్నా, తహసీల్దార్కు వినతి పత్రం. సాయికృష్ణ కేసుపై జగన్ డిమాండ్, సిబిఐ విచారణ జరపాలని పిలుపు. కృష్ణా జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం, త్రుటిలో తప్పిన ప్రమాదం. తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్లో శుక్రవారం స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో డీఎస్పీ భక్తవచలం ఆధ్వర్యంలో మత్తుబాబులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ప్రమాణాన్ని వేయించారు. డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దామని, మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తామని, రెండవసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మాత్రం కౌన్సిలింగ్ తర్వాత అనుకోవాలి. పాజిటివ్ వచ్చిన నెక్స్ట్ కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి చెక్ చేయడం జరుగుతుంది 1 month తర్వాత. రెండోసారి కూడా వాళ్ళకి పాజిటివ్ వచ్చేస్తే మాత్రం కఠినంగా వాళ్ళకి కేసులు పెట్టి లోపలికి పంపించడం జరుగుతుంది. అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు గంజాయి తీసుకోమని చెప్పేసి మనమంతా ఒక్కసారి ప్రమాణం చేద్దాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. దేశానికైనా శక్తి స్వరూపం సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువశక్తి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్కి రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య, జిల్లా కార్యదర్శి కొల్లూరు మల్లేశం, జిల్లా కోశాధికారి ఐ రాజాం, నాయకులు గుండు రాజయ్య, ఎల్ శంకర్, పోగుల శేఖర్, రాజమౌళి, రాజకుమరయ్య తదితర రైతు కూలీలు పాల్గొన్నారు. అమలు చేయాలి. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి. పెంచిన యూరియా ధరను వెంటనే తగ్గించాలి. పెంచిన యూరియా ధరను వెంటనే తగ్గించాలి. నాణ్యమైన ఎరువులు విత్తనాలను వెంటనే సరఫరా చేయాలి. రైతులకు నాణ్యమైన ఎరువులను విత్తనాలను వెంటనే సరఫరా చేయాలి. అందరికీ తెలియజేసేది ఏంటంటే పెద్దపల్లి జిల్లా గంట తరఫున ఈ పాలకుర్తి మండలంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ సీజన్ స్టార్ట్ కావడంతో నకిలీ విత్తనాలు ఎరువులు సప్లై చేసే వాళ్ళందరినీ అరికట్టాలని, తర్వాత బ్యాంకు ద్వారా ఏదైతే రుణాలు ఇస్తామో అవి వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సీజన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అసలైన విత్తనాలన్నీ సప్లై చేయాలని కోరుతున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం ధనిక రైతులు చేయాలనేది తీర్మానం చేశారో దాని ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్క రైతును ధనిక రైతుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ కమిటీ తీర్మానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కసీలు అయిపోయింది. రేపు మాకు 6 కిలో అయిపోయింది. ఇంతవరకు మాకు ఏదో కలెక్టర్ పెట్టాడు 20 తారీఖు నాడు ఆపు ద్వారా ఇది. కానీ ఇంతకుముందు మాకు పత్తి విత్తనాలు కానీ మిర్చి కానీ ప్రతి ఒక్క విత్తనాలు కూడా మార్చి నుంచే మాకు సప్లై అయ్యాయి. ఇంతవరకు సప్లై కాదు. అదేవిధంగా నకిలీలు కోకర్లుగా పుట్టుకొస్తున్నారు. రైతులందరూ పెద్దపల్లి అటు పోయి నకిలీ విత్తనాలు తెచ్చి రేపు పంట నష్టపోయి ఆత్మహత్యలు దారి చేసే అవకాశం ఉంది. ఈ యూరియా ధర విపరీతంగా పెంచింది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే పెంచిన యూరియా ఎరువులు విత్తనాలు నకిలీని అరికట్టి వెంటనే రైతులకు అతి త్వరలో అంటే ఈ
ఆరుద్ర రాకముందు ఫుల్ వర్షాలు పడి మళ్ళీ విత్తనాలు పెట్టడం కుదరదు. కాబట్టి తక్షణమే మాకు నాణ్యమైన విత్తనాలు మంజూరు చేయాలని మీ ద్వారా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. కర్నూలులో జమ్కేర్ కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కామినేని జమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. అత్యాధునిక 4D ట్రూబీమ్ రేడియేషన్ థెరపీ సహా సమగ్ర క్యాన్సర్ చికిత్స సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్యాన్సర్పై అవగాహన, ముందస్తు నిర్ధారణకు ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కర్నూలు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ముందుకు రామన్నా. అదే కదా. ఓకే 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 నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ రావుపాటి. ఐఎమ్ ద డైరెక్టర్ జమ్కేర్ హాస్పిటల్స్ అండ్ జమ్కేర్ కామినేని హాస్పిటల్స్ క్యాన్సర్ సెంటర్ హియర్. సో ఈరోజు మనము అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో క్యాన్సర్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కర్నూలులో. మనందరికీ తెలుసు, ఎనీ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూస్తే ఒక టైంలో ఏంటంటే ఎక్కువ మంది మరణాలు ఆర్ జబ్బులతో ఇబ్బంది పడింది కార్డియాక్ అంటే హృదయానికి సంబంధించిన జబ్బులు, ఆ తర్వాత న్యూరాలజీకి సంబంధించిన జబ్బులు ఇలా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఎక్కువగా క్యాన్సర్ ఎక్కువ మంది మరణానికి కారణం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ 1.4 మిలియన్ ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఒక్క ఇండియాలోనే. ఇవి ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసిన స్టాటిస్టిక్స్. అంటే అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఇంకా చాలా ఉంటాయండి. అంటే సొసైటీలో ఉండి రిపోర్ట్ అవ్వని కేసెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ 1 in 6 మెంబర్స్లో వాళ్ళ లైఫ్ టైంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి కరెంట్ ట్రెండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే. అంత సివియర్ ఇంటెన్సిటీ, ప్రెవలెన్స్, ఇన్సిడెన్స్ ఉన్న కండిషను క్యాన్సర్ అవుతుంది ఇప్పుడు. సో దీనిలో కూడా చాలా క్యాన్సర్స్, అంటే ఇప్పుడు నోటికి సంబంధించిన క్యాన్సర్ కానీ, అలాగే గర్భాశయ ద్వారం దగ్గర వచ్చేది కానీ, ఇవన్నీ కూడా ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనం ఎర్లీగా కనుక కనిపెడితే అవన్నీ క్యూరేటివ్ స్టేజ్లో ఉంటాయి. అంటే కంప్లీట్గా మనం సర్జరీ చేస్తే వాళ్ళు ఆ క్యాన్సర్ నుంచి పూర్తి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం ఐడెంటిఫై చేస్తే. ఎప్పుడైతే లేటుగా చేసామో వాళ్ళకి ఓన్లీ పాలియేటివ్ సపోర్ట్ ట్రీట్మెంటు, వాళ్ళ లైఫ్ దాన్ని మనం ఎక్స్టెండ్ చేయగలమే కానీ పూర్తిగా దాన్ని క్యూర్ చేయలేని కండిషన్లు కూడా ఉండొచ్చు. అందుకని క్యాన్సర్లో ప్రివెన్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ కేస్ సినారియో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఐడెంటిఫై అయ్యాక ఒక రేడియేషన్ థెరపీ ఎవరైనా కావాల్సిన ఇది ఉంటే ఆల్మోస్ట్ మీకు 1.5 month 2 months వాళ్ళు ఎక్కడైతే ఆ రేడియేషన్ థెరపీ సెంటర్ ఉందో అక్కడ ఉండాల్సిన ఇది ఉంటుందన్నమాట. సో ఈ నెంబర్ ఎక్కువయ్యే కొంది ఇప్పుడు ఒక మిషన్కి కెపాసిటీ కొంతే ఉంటుంది. సో ఆ పైన పేషెంట్స్ ఇంకా అక్కడ తీసుకోలేకపోతారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ఒక 2 months వాళ్ళు ఉండాలి, అలాగే ఫ్యామిలీతో ఉండాలంటే చాలా కష్టం అన్నమాట. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము సొసైటీ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే డిసీజెస్ ఉన్నాయో అక్కడ వాళ్ళని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దీనికి. అదే మీకు హార్ట్కి సంబంధించింది కూడా ఎక్కడికి వెళ్ళైనా మనం ఆపరేషన్ చేసుకుంటాం, ఒక 5 రోజులు 10 రోజులు అక్కడ ఉంటాము, అయిపోయాక వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది అలా కాదు.
అలాగే ఆ ట్రీట్మెంట్ ఇది అయ్యాక కూడా రిపీటెడ్గా మళ్ళీ డాక్టర్స్ని చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అందుకే దీనికి మనము 3 అంచెల ట్రీట్మెంట్ ప్లాన్ ఇది చేస్తున్నాం. ఫస్ట్ ప్రివెన్షన్, అంటే మనము సొసైటీలోకి వెళ్ళి స్క్రీనింగ్ చేసి ఎర్లీగా ఒక 2 గ్రామాలు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాము, ఎర్లీగా ఐడెంటిఫై చేసి, అలాగే అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి, ఆ ఎడ్యుకేషను ఇదంతా కూడా మన కమ్యూనిటీ లెవెల్లో జరుగుతుంది. సెకండ్, అక్కడ ఐడెంటిఫై అయినాయి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు మీరు చూస్తే క్యాన్సర్ ఆ రేడియోథెరపీ ఇవ్వడానికి వేరియన్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ఆ వేరియన్లో కూడా హైయెస్ట్ మోడల్ ఈజ్ ద ట్రూ బీమ్ అనమాట. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ క్యాన్సర్ రేడియేషన్ ఎస్పెషల్లీ ట్రీట్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే ప్రెసిషన్, అంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో అక్కడికే వెళ్ళి ఈ బీము ఆ రేడియేషన్ ఇదనేది తగలాలి. ఆ పక్కన ఉండే హెల్దీ టిష్యూకి తగిలిందనుకోండి, మళ్ళీ హెల్దీ ఇవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రిసైజ్గా ఆ బీమ్ వెళ్ళి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ ఆ మిషన్ డెలివరీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడున్న ట్రూ బీమ్లో ఏంటంటే ప్రతిదీ, అంటే ఇప్పుడు మనము బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు కొన్ని మారుతూ ఉంటుంది ఆ పొజిషనింగ్, దాన్ని కూడా అది ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇది ఒక 1 సెంటీమీటర్ కదులుతుంది, సో నెక్స్ట్ తను బ్రీతింగ్ తీసుకునేసరికి ఇక్కడే ఉంటుంది ఈ క్యాన్సర్ కణాలు అనేది ప్రత్యేకంగా అది మెజర్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇస్తుందన్నమాట. సో ఇలా అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఇప్పటివరకు ఉన్న ది బెస్ట్ టెక్నాలజీతో వచ్చింది మన ట్రూ బీమ్. సో అది ఫస్ట్ టైము ఇక్కడ మనము లాంచ్ చేస్తున్నాము. ఇది రేడియేషన్ సంబంధించి. సో నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్, నాట్ ఓన్లీ ద టెక్నాలజీ, ద హ్యూమన్ ఇంటర్ఫేస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్కి. ఎందుకంటే ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్ ఫీల్ ఉంటుంది, ఫోబియా ఉంటుంది, వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఇట్స్ నాట్ జస్ట్ ద డిసీజ్, ఇట్స్ ఎ ఇల్నెస్, అంటే వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ ద పేషెంట్ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ భయాలు, ఆందోళనలు ఏంటి, ఎట్లా అని లాంగ్ టర్మ్ ఆ ఒక ట్రీట్మెంట్తో అయిపోలేదు, ఫాలోఅప్ మీరు మళ్ళీ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళాక కూడా ఈ మెడిసిన్స్ వేసుకోవాలి, మళ్ళీ ఒక 2 వీక్స్కి రావాలి, 4 వీక్స్ రావాలి, ఇలా ఇవన్నీ కూడా మనము ఇట్స్ ఏ హ్యూమన్ ఇంటర్ఫేస్. అంటే చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలన్నమాట. మామూలుగా డాక్టర్ మనం జస్ట్ ప్రిస్క్రైబ్ చేసి ఇదిగో ఇది ఇలా వాడేయండి అనే టైపు డిసీజ్ కాదు క్యాన్సర్ అనేది. సో ఇట్స్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్. సో ఇది ఓవరాల్గా మన గ్రూప్కి ఇప్పుడు యాక్చువల్గా 4 ఆంకో సెంటర్స్ వస్తున్నాయి. అన్నిటిలో కలిపి ఒక ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యూమర్ బోర్డ్ మీటింగ్ పెట్టి ప్రతి పేషెంట్ని కూడా ఆ ట్యూమర్ బోర్డులో ఒక 15-20 మెంబర్స్ డాక్టర్స్ కూర్చొని దే విల్ డిసైడ్ వాట్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది. దిస్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఆ పర్టికులర్ దీనిలో. దే విల్ యాడ్ ఆన్ ద జూమ్ మీటింగ్ అండ్ దెన్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్, ఈ పర్టికులర్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో అలా క్యాన్సర్కి సంబంధించి ప్రతి క్యాన్సర్ని ప్రతి పేషెంట్ని విడిగా, అంటే ఒక ప్రతిదీ ఓన్లీ ఈ పర్టికులర్ ఇది ఇట్లాగే అని కాకుండా పేషెంట్ ఓరియంటెడ్ ఎవ్రీ పేషెంట్కి టైలర్ మేడ్ ట్రీట్మెంట్ని వీఆర్ ప్లానింగ్ అనమాట. సో దట్ ఈజ్ ప్రత్యేకంగా మనం ఫోకస్ చేస్తున్న ఏరియా అది. ఇదే కాకుండా ప్యాలియేటివ్ ట్రీట్మెంట్, అంటే కొన్ని సందర్భాల్లో మనము ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినా కూడా కంప్లీట్గా క్యూర్ చేయలేము ఇందాక మీరు అన్నట్లు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి సపోర్టివ్ కేర్ అవసరం అనమాట. వాళ్ళ పెయిన్ ఉంటే పెయిన్ తగ్గించడం, ఏది ఇబ్బంది అయితే ఆయాసం ఉంటే ఆయాసం తగ్గించడం అట్లా. సో స్పెషలైజ్డ్గా ప్యాలియేటివ్ కేర్. ఆ కేసు చాలా సందర్భాల్లో ఇక ఇంతకంటే ఏం చేయలేము అట్లా. బట్ ఈవెన్ అది 2 days, 2 weeks, 3 weeks ఉన్నా కూడా ఎవ్రీడే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట ఆ పేషెంట్కి. సో అటువంటి సందర్భంలో కూడా సపోర్టివ్ కేర్ వాట్ ఎవర్ ద బెస్ట్ వీఆర్ ప్రొవైడింగ్. అది కూడా పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ ట్రీట్మెంట్ ప్లాన్. సో దట్స్ హౌ ఈ 3 అంచెల విధానంలో మనము ప్లాన్ చేస్తున్నాం. ప్రతిదీ ఫుల్ టైం డాక్టర్స్, స్పెషలైజ్డ్ కేర్ ఉన్న వాళ్ళు, 3 members మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ 3 కూడా ఇక్కడ ఉంటారు. కంప్లీట్గా సర్వీస్ ఇస్తారు. ఇక్కడే కాదు, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కమ్యూనిటీలో కూడా వెళ్ళి మనము వీ ప్రొవైడ్ అవర్ సర్వీస్ అండి. థ్యాంక్ యూ. మణిద్వీప వర్ణన పారాయణం ముగింపు సందర్భంగా నిర్వహించిన మంగళగౌరి దేవి సామూహిక కుంకుమార్చన, అభిషేక పూజల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి ప్రజలంతా సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలను అభినందించిన ఆయన ఆర్యవైశ్య సమాజం ఆధ్యాత్మికత సామాజిక సేవల్లో ముందుండడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సన్మానించారు. ఆదివాసీ మహిళా మండలికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రి గారు నిరంజన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన అందరికీ చేరాలని అమ్మవారి జీవనాన్ని కూడా మనందరి ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా పుష్కలంగా ఉండాలని ఇప్పటికే వాళ్ళ ప్రాంతం కూడా సుభిక్షమైనటువంటి పంటలు పండు కొత్తగా వ్యాపారాలు బాగా జరుగుతూ ప్రజలందరూ కూడా తమ చేతనైనటువంటి వృత్తులు. కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈరోజు కర్నూలు నగరంలోని కొండారెడ్డి బుజురు సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు బోయ క్రాంతి నాయుడుతో పాటు మరికొందరు రక్తదానాన్ని అందించారు. ఓకే ఇద్దరు देखो సార్. ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం, అదేవిధంగా ఆయనకున్నటువంటి సేవా భావాన్ని ఈ యొక్క మన జిల్లాకు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మనం రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనతో పాటు భారత్ జోడో యాత్ర కావచ్చు, లేకపోతే మేము చేసినటువంటి ట్రైనింగ్ లో కానీ ఆయనతో వివిధ సందర్భాల్లో మాట్లాడిన తర్వాత ఎన్నో విధాలుగా మేమందరం కూడా మాకెంతో స్ఫూర్తి. ఆయన ప్రస్తుతానికి ఆయన దేశంలోనే అంటే ఒక కుటుంబం అన్ని త్యాగం చేస్తూ అంటే ఏది కూడా ఆశించకోకుండా ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే రాహుల్ గాంధీ గారు మాత్రం. ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం కావచ్చు, లేకపోతే ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అంటే ఎవరు కూడా అంత చూసిండరు. అంటే ఒక ప్రధాని మనవడుగా, ఒక ప్రధాని కొడుకుగా, అదే ఇద్దరు ప్రధానులు ఆయన కళ్ళెదురుగే ప్రాణాలు కోల్పోతే వాళ్ళని చూస్తూ అంటే ఒక సంతోషం కావచ్చు, ఒక బాధ కావచ్చు, అత్యుత్తంగా ఆయన చూశాడు. అదే వ్యక్తి మళ్ళీ తర్వాత వాళ్ళ అమ్మగారు మరి అదే తర్వాత. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు కాబోయే భారతదేశ ప్రధానమంత్రి గారు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆఫీసులో భారీగా జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు డిసిసి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడము చాలా హర్షించదగ్గ విషయం. అయితే యువతకు
ఈరోజు ఉద్యోగాలు లేక రోడ్డు మీద వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అని ఇంకొక పార్టీ అని జనాలు యువత ముందుకు వచ్చి ఈ బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏవైతే నినాదాలు చేస్తున్నారో, ఏవైతే ఉద్యమాలు చేస్తున్నారో దానికి సపోర్టుగా మన కోటాలో రాహుల్ గాంధీ గారు పెట్టిన ఒక మీటింగ్కి భారీ ఎత్తున యువత ముందుకు వచ్చి రాహుల్ గాంధీ గారికి సపోర్టుగా మాట్లాడడం చాలా హర్షించదగ్గ విషయము. ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కర్నూలులో కూడా త్వరలో 1000 మంది యువకులతో 1000 మంది స్టూడెంట్స్తో ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం చేయబోతున్నాము. దానికి హైదరాబాద్ నుంచి కూడా పెద్దల్ని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఈరోజు యువత ఎందుకు ఇబ్బంది పడుతుంది, ఎందుకు ఉద్యోగ అవకాశాలు లేవు? ఎప్పుడైతే ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు 2014లో ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాను, చేంజ్ చూపిస్తాను ఇండియాలో, రాబోయే రోజుల్లో మీకు చాలా డిఫరెన్సెస్ కనపడతాయి, కాంగ్రెస్ హటావో దేశ్కు బచావో బీజేపీకి జితావో అని ఏదైతే నినాదాన్ని తీసుకొచ్చి ఆ రోజు లేనిపోని అమలు కాని హామీలు ఇచ్చి అందలమెక్కి ఈరోజు ప్రధానమంత్రి గారు కూర్చున్నారో, ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన అంబానీ అదాన్ని మాత్రమే మోసుకుంటూ వాళ్ళ 2 భుజాల మీద మోసుకుంటూ తిరుగుతున్నారు. అది తప్పు అనే విషయాన్ని తీసుకెళ్తే కేసులు పెట్టడము, ఇబ్బంది పెట్టడము, వేరే పార్టీ వాళ్ళని తొక్కాలని చూడడం కూడా చాలా అన్యాయము. ఈ దేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇంతకుముందు 12 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రజలు స్వేచ్ఛగా జీవించారో ఈ భారతదేశంలో, ఆ స్వేచ్ఛ ఈరోజు లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ప్రజలు స్వతంత్రంగా మాట్లాడే హక్కును కూడా కోల్పోతున్నారు. రాను ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడం, వేధించడం చేస్తున్నారు. వ్యాపార సంస్థల మీద దాడులు చేస్తున్నారు. లేనిపోని కేసులన్నీ, అక్రమ కేసులన్నీ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు. ఎవరికి కూడా గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఇది గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైనా గవర్నమెంట్లు మారొచ్చు. మారినప్పుడల్లా వాళ్ళ మీద కక్ష సాధింపులు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తున్నామని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బీజేపీ వారిని కూడా నేను హెచ్చరిస్తున్నాను. అయితే రాహుల్ గాంధీ లాంటి సామాన్యులు, రాహుల్ గాంధీ లాంటి సింపుల్ జీవితం గడిపేవారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే, యువత అయితేనేమి, రైతులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, ఈ దేశ ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకొని సంతోషంగా ఈ దేశంలో జీవిస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరి గుర్తు చేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, 12 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ముస్లిం మైనార్టీలు కానీ, దళిత మైనార్టీలు కానీ ఈ దేశంలో నిలబడగలుగుతున్నారా? ఎస్ఐఆర్ పేరు మీద ఎన్ని ఓట్లు చోరీ చేస్తున్నారు? వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు ఓన్లీ ముస్లిం ఓట్లు, దళితుల ఓట్లు మాత్రమే చోరీ చేశారా? ఇది గమనించట్లేదా? తమిళనాడులో 70 లక్షల ఓట్లు ఎవరు చోరీ చేశారు? ఓన్లీ ముస్లిమ్స్వి, దళితులను మాత్రమే చోరీ చేశారు. వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లనే డిఎంకే ఓడిపోయింది, వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లనే మమతా బెనర్జీ ఓడిపోయింది. సో ఇలా ఈసీ ముందే పసిగట్టి ఎక్కడైతే బీజేపీ గెలవదనుకుంటుందో ఎస్ఐఆర్ పేరు మీద ఈసీనే గెలిపిస్తుంది వీళ్ళందరినీ. ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈసీ స్వతంత్ర సంస్థ. ఇలా ఒక పార్టీకి కొమ్ము కాయడం కూడా మంచిది కాదు. ఇవన్నీ ప్రజలు గమనించి త్వరలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జిల్లాని భాష, కర్నూలు కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తున్న తులసి ట్రావెల్స్ బస్సులో రేగుపాలెం జంక్షన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బస్సు నుంచి బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సాయి కృష్ణ కేసుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు. కేసుపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయ పోరాటం అందిస్తామని, సంబంధిత అధికారులపై సమగ్ర దర్యాప్తు జరగాలని వైఎస్ఆర్సీపీ తరపున కోరారు. ఈ సిఐకి పైన ఏసీపీకి పైన కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.
డిమాండ్ చేయడమే కాకుండా న్యాయ పోరాటంలో ఈ తల్లికి ఆ చనిపోయిన ఇంకొక పిల్లాడి కుటుంబానికి న్యాయ పోరాటంలో వాళ్ళకు సంపూర్ణంగా తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.